గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మన టాపిక్ ఎర్తింగ్ కోసం స్టార్ట్ చేసాం. సో దాని తర్వాత కంటిన్యూషన్ అంటే ఎర్తింగ్ అంటే ఏంటి, అసలు ఎక్కడ ఏం చేస్తుంది, దాన్ని యూసేజ్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో దాని తర్వాత దాంట్లో టైప్స్ ఏమున్నాయి, ఎర్తింగ్లో టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిని ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు అనే దాని మీద మనం చూద్దాం ఈరోజు. సో చూడండి, ఫస్ట్ ఎర్తింగ్ ప్లేట్ ఎర్తింగ్. Plate earthing requires a copper of galvanized iron to the buried vertical into the earthing in the earth pits. Dug more than 10 feet into the ground. These earth pits are then filled with charcoal and salt in alternate layers. సో చూడండి అన్న, ప్లేట్ ఎర్తింగ్ అంటే ఒక ప్లేట్కి మనకి ఒక కాపర్ ప్లేట్కి మనం ఏం చేస్తారంటే ఒక గాల్వనైజ్డ్ ఐరన్ పైప్ అనేది పెట్టుకుని, బార్డ్ వర్టికల్ పైప్ అనేది పెట్టుకుని, సో దాన్ని ఒక పిట్లా పెట్టుకుంటారు. దాంట్లో ఎంత 10 feet గ్రౌండ్లోకి డిప్ చేస్తారంట. దాంట్లో ఏం వేస్తారంటే ఎర్త్ పిట్ లేయర్లో ఫిల్డ్ ఇన్ చార్కోల్ అండ్ సాల్ట్. అంటే చార్కోల్ అంటే బొగ్గు అనేది ఆల్టర్నేట్ లేయర్స్ అంటే ఒకదానిపైన ఒకటి వేసుకుని అలా ఇటు చేస్తారు. ఇన్ ప్లేట్ ఎర్తింగ్ ద ప్లేట్ మేడ్ అప్ ఆఫ్ ఎయిదర్ కాపర్ విత్ కాపర్ ప్లేట్ అన్న డైమెన్షన్స్ చూడండి ఎంత ఉంది, 60 centimeters into 60 centimeters into 3.18 mm. అంటే అటు ఇటు 60 centimeters ఉండాలి. దాని యొక్క డయామీటర్ ఎంత ఉండాలన్నా దాని యొక్క థిక్నెస్ 3.18 mm అనేది ఉండాలన్నమాట. అంటే 2 feet into 2 feet into 1/8 ఆర్ గాల్వనైజ్డ్ ఐరన్ GI డైమెన్షన్ 60 centimeters into 60 centimeters into 6.3 mm డయా. అంటే 2 feet into 1/4 inches is buried vertical in the earth pit, which should not be less than 3 meters. 10 feet from the ground level. సో ఎర్త్ పిట్ అనేది వర్టికల్గా ఎంత ఉన్నా మ్యాక్సిమం 3 meters అనేది డెప్త్ ఉండాలంట. 3 meters కంటే తక్కువ ఉండకూడదంట. సో అంతమించి ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఫర్ ప్రాపర్ ఎర్తింగ్ సిస్టమ్ ఫాలో ద అబోవ్ mentioned step in the earth plates introduction to maintain the moisture conditions around the earth electrodes or earth plates. అంటే ఎర్త్ ప్లేట్స్ దగ్గర ఎప్పుడు కూడా మనకు సో ప్రాపర్ ఎర్తింగ్ మెయింటైన్ చేసి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలంట, దాన్ని ఖచ్చితంగా ఎప్పుడు కూడా మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండాలంట. మాయిశ్చర్ కండిషన్స్ అరౌండ్ ద ఎలక్ట్రోడ్ అండ్ ఎర్త్ ప్లేట్స్, దాంట్లో ఎప్పుడు కూడా మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండాలన్న ఎర్త్ ప్లేట్స్లో ఎప్పుడు కూడా తడిదనంగా ఉండాలి ఎప్పుడు కూడా, ఎందుకంటే వెంటనే మనకి పవర్ అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. సో ప్లేట్ ఎర్తింగ్ అనే డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఒకసారి కింద చూడండి, మీకు చూపిస్తున్నాను. సో ఇది ప్లేట్ ఎర్తింగ్ అన్న ఈ డయాగ్రామ్. సో ఇది ప్లేట్ ఎర్తింగ్. సో చూసారు కదా, సో ఇది పైనుండే మనకి చూడాలన్నమాట. అంటే మనకి ఫ్యూయల్ కవర్ బేస్ ఉంటుంది. సో పిట్ లోపల పైన ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసి దీన్ని టెస్ట్ చేసుకోవడం, దీని నుంచి వాటర్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇది కాపర్ ప్లేట్ అనమాట. ఈ ప్లేట్ కనెక్ట్ అయి ఉంటుంది ఎర్త్ పిట్ అనేది. సో ఇంకో ప్లేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క డయామీటర్, దానికి ఒక జాయింట్స్ ఎలా చేస్తారు చూడండి కదా, అంటే ఇంత థిక్నెస్లో ఇంత కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ ప్లేట్ అడ్డంగా తిప్పితే మనకి దాని థిక్నెస్ ఎలా ఉంటుంది అనమాట. సో ఇది ఈ డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలన్నా మీరు ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ అనేది కన్ఫర్మ్గా వేయాలి, ఎర్త్ పిట్ డయాగ్రామ్స్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎర్త్ పిట్ డయాగ్రామ్. మీరు గుర్తుపెట్టుకోవాలి కూడా, ఎందుకంటే డ్రాయింగ్లో కూడా అడుగుతారు, ఇది మీరు డ్రాయింగ్లో వేయాలి అన్నట్లు వేయాలి ఇది. సో ఖచ్చితంగా ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్ కూడా ఉంటుంది. పైప్ ఎర్తింగ్ కూడా ఖచ్చితంగా గుర్తుంటుంది మీకు. ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్ అనేది కామన్ ఎర్తింగ్స్, ఖచ్చితంగా మెయిన్. సో చూడండి, తర్వాత పైప్ ఎర్తింగ్ కూడా మీకు థింక్ బట్టి అలాగే ఉంటుంది అన్న కొద్దిగా. ఫ్రమ్ పైప్ ఎర్తింగ్, ఏ పైప్ ఆఫ్ galvanization steel is placed on the solid intruded from the plate. The pipe is drilled with holes from connected to the earthing wires. The length of the diameter of the pipe depends on the type of soil and the types of electrical installation. In this method as well, the earth pits are filled with alternate layers of charcoal and salt from introducing reactivity. Pipe earthing is the most common type of earthing. సో ఈ పైప్ ఎర్తింగ్ అంటే ఏంటన్నా, మనకి పైప్ ఎర్తింగ్లో మనకి ఏంటంటే ఒక పైప్కి ఆటోమేటిక్గా అటు ఇటు డ్రిల్స్ చేసి ఉంటే దానికి వైర్స్ అనేది కనెక్ట్ చేసుకుంటూ జరుగుతుంది కింద నుంచి వరకు. అది కూడా సేమ్ యాస్టీస్గా మనకి సాయిల్ బట్టి మనకి ఎంత డెప్త్ కలితే అంత డెప్త్ దాన్ని పెట్టడం జరుగుతుంది. అది ఉన్నంత వరకు కూడా దాన్ని డెప్త్ చేయొచ్చు. మనం ఎంత రాడు తీసుకుని అంత రాడు డెప్త్ చేయొచ్చు. అదేవిధంగా దాని ఇన్స్టాలేషన్ ఏముంటుంది, దానికి ఇప్పుడు కూడా అక్కడ కూడా సాల్ట్ లేయర్ అన్నీ వేసి చార్కోల్ అవన్నీ కూడా చేస్తారు.
సో ఎర్త్ పిట్ డిజైన్స్ అనేసరికి మీరు చాలామంది అనుకుంటారు మన స్ట్రీట్స్లో గట్రా మన ట్రాన్స్ఫార్మర్స్లో గట్రా ఏం చేస్తారు, మన పైప్ గొయ్యి తవ్వేసి దాంట్లో పైప్ పెట్టేసి దానికి వైర్లు కనెక్ట్ చేస్తారు కదా సార్, అదే కదా ఎర్తింగ్ అని మీరు అనుకుంటారు. సో అలా కాకుండా చార్కోల్ సాల్ట్ అనేది ఎందుకు వేయాలి అనేది అంటే ఏంటన్నా, సో చార్కోల్ సాల్ట్ ఏంటంటే బొగ్గు అనేది ఎప్పుడు కూడా మనకి తడిసిందంటే చాలాసేపు ఉంటుంది, తడిదనం అనేది పోదు. సో అందుకే మనకి తడిని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకుని ఉండేదాన్ని మనం వేస్తాం. సాల్ట్ కూడా అలాగ ఉంటుంది. సాల్ట్ కూడా ఏంటి, తడిసిందంటే అది కూడా మనకి ఎప్పుడు కూడా తడిదనం గట్టిగా ఉంటుంది, దాంట్లో కూడా తడిదనం తేమ అనేది ఎప్పుడు ఉండిపోతుంది దాంట్లో. సో అది ఆ విధంగా మనకి ఈ రెండు కూడా వాడడం అనేది జరుగుతుంది, బొగ్గు సాల్ట్ అనేది. సో అందుకే మనకి వెట్నెస్ అనేది అంటే ఆ తడిదనం ఎప్పుడు ఉండడం కోసం ఈ లేయర్స్ అనేది యూస్ చేస్తారు. ఇది మేజర్గా ఎక్కడంటే సబ్స్టేషన్స్లో ఖచ్చితంగా ఇలాగే చేస్తాం, లేదంటే ఇలాగే చేయాలి. ఎందుకంటే మన ఇంటి దగ్గర చేసినట్టుగా గొయ్యితో వేసి దాంట్లో పైప్ పెట్టేసి దానికి ఎర్తింగ్ కనెక్ట్ చేసుకున్నాం, అక్కడ కింద వాటర్ ఫ్లో అయ్యే చోట వేయాలి ఎర్తింగ్ అనేది కాదు. సో ఖచ్చితంగా కూడా ఎర్త్ పిట్స్ అనేది ఈ రకంగా దానికి ఒక ప్లేస్ అంటూ డిజైన్ చేసుకుని ఆ ప్లేస్లో ఎప్పుడు కూడా ఎర్త్ పిట్స్ మంత్లీ వాటిని చెక్ చేసుకుంటూ వాటి వాటర్ అప్లై చేస్తూ ఉండాలి ఖచ్చితంగా కూడా. ఆ విధంగా ఉంటుంది. ఏ galvanized steels of proper piping approach the length of diameter of the place vertical to the wet soil and thick kinds of system earthing in this most common system of earthing. ఈ పైప్ ఎర్తింగ్ అనేది ఎక్కువ కామన్గా వాడే ఎర్తింగ్ అనేది మనకి. సో ఇది కూడా చూడండి డయాగ్రామ్. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటున్నాను పైప్ ఎర్తింగ్ అనేది. సో ఈ విధంగా మనకి గ్రౌండ్ నుంచి కింద వరకు డిప్ చేసి ఉంటుంది. అంటే దానికి కనెక్ట్ అయిన పైప్ మీకు చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి చున్నల్ పైప్ కనెక్ట్ చేస్తారు, దాని నుంచి మెయిన్ పైప్ ఉంటుంది కనుక. సో ఇది ఎర్తింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎర్తింగ్. ఇదంతా కూడా ఆల్టర్నేట్ లేయర్స్, కింద ఒకటి పైన ఒకటి చూసారా గీతలు, ఇక్కడ మీకు డాటెడ్ లైన్స్ కొట్టేసిన చూసారా, ఇదన్నీ కూడా లేయర్స్ అన్నమాట. చార్కోల్, సాల్ట్, ఆ విధంగా లేయర్స్ అనేది వేస్తారు ఆల్టర్నేట్గా. సో ఇది పైప్ ఎర్తింగ్. తర్వాత రాడ్ ఎర్తింగ్, సిమిలర్ టు పైప్ ఎర్తింగ్. ఇది రాడ్ ఎర్తింగ్ అనేది సిమిలర్గా పైప్ ఎర్తింగ్ లాగా ఉంటుంది సేమ్ మనకి. బట్ ఏంటంటే కాపర్ రాడ్ అనేది మనం దింపుతాం, రాడ్ మేడ్ ఆఫ్ కాపర్. అంటే దీంట్లో మనకి ఏంటంటే కాపర్ రాడ్ అనేది దింపుతాం మనం. డైరెక్ట్గా కాపర్ రాడ్ అనేది దింపుతాం, దానికి అటు ఇటు ఇంకో జాయింట్స్ వేసుకున్నా చూసారా, రెండు జాయింట్స్. సో దానికి ఎర్తింగ్ అనేది ఇచ్చేస్తాం మనం. ఇక్కడ నుంచి ఎర్త్ లైట్ ద్వారా మనకు సప్లై తీసుకుంటాం. ఇది కూడా ఎప్పుడు కూడా పైన చున్నల నుంచి వాటర్ అనేది మీరు తడుపుతూ ఉంటారు కదా, దీనికి కూడా చుట్టూ తడిదనంగా ఉండడం కోసం. ఓకే, ఈ విధంగా ఉంటుంది రాడ్ ఎర్తింగ్ అనేది. స్టీల్ డ్రైవ్డ్ కప్ అని చూసారు, ఈ కప్ తీసి దీని నుంచి వాటర్ డిప్ చేయొచ్చు కూడా, ఆ విధంగా కూడా ఉంటుంది. సో చూడండి, తర్వాత స్ట్రిప్ ఆర్ వైర్ ఎర్తింగ్. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ ఎర్తింగ్, స్ట్రిప్ ఎలక్ట్రోడ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ నాట్ లెస్ దెన్ 25 mm into 16 mm, 1 inch into 0.6 inch is burned in the horizontal stretches of the minimum depth of 0.5 meters if copper with the copper section 25 mm into 1 inch into 0.15 inch is used to the dimension of 3 meters 3 mm if it is galvanized iron or steel. సో చూడండి అన్న, స్ట్రిప్ ఆర్ వైర్ ఎర్తింగ్ అనేది ఎలా ఉందని అన్న. సో స్ట్రిప్ ఆర్ వైర్ ఎర్తింగ్ అనేది ఒక స్ట్రిప్ని మనం వైర్ని సో దానికి గ్రౌండ్లో డిప్ చేసుకుని ఉంచుకుంటాం. సో ఆ విధంగా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా సరే ఎర్తింగ్ అనేది ఏంటంటే మనకి ఎర్తింగ్లో ఇవ్వడం, దాని నుంచి వైర్ కంటిన్యూటీ అనేది ఎర్త్లో కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ అనేది ఎందుకు మనకి, ఈ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ వాడడం వల్ల యూసేజ్ ఏంటి, ఏది ఎక్కడ వాడతారు అనేది ఒకసారి కింద చూద్దాం మనం. సో మనకి ఎర్తింగ్ ఇన్స్టాలేషన్స్ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అంటే ఏ ఎర్తింగ్ అయినా సరే ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది. సో చూడండి, దీస్ యూజువల్ మెథడ్ ఎర్తింగ్ ఈజ్ ఎర్తింగ్ ఎక్విప్మెంట్స్ డివైస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫాలోయింగ్. ఫస్ట్ ఆల్ diagrams 5 into 5 feet pits above the 20 to 30 feet 6 to our ground. Note this depth of the width depends on the nature of the structure of the ground. సో మనకి చూడండి అన్న, ఈ డయాగ్రామ్స్ ప్రకారం ఏమన్నాడన్నా 1.15 పిట్ అనేది కొంచెం ఆ రేంజ్లో ఉండాలి. మనకి పైకి పిట్ కనిపించాలి కదా నాన్న. ఇప్పుడు మనం ఎర్తింగ్ వేస్తాం, ఎర్త్ పిట్ కనిపించాలంటే మనకి ఎంతలో ఉండాలంటే అది 1.5 పైనే మనకి కనిపించే విధంగా ఉండాలి మన గ్రౌండ్లో. దాని తర్వాత మినిమం 6 to 9 meters అనేది గ్రౌండ్లో డెప్త్ చేయాలి ఏదైనా సరే. అంటే మనకి డిజైన్ బట్టి ఇంతకంటే ఎక్కువ డెప్త్లో పెట్టకూడదు. సో గ్రౌండ్ బట్టి మనకి మీటర్ డెప్త్ అనేది డిజైన్ చేసుకోవాలి, అక్కడ ఎర్తింగ్ పడుతుందని.
burning approximately using copper plates in the pits in vertical position. సో పైప్ ఎర్తింగ్ వాడినప్పుడు ఖచ్చితంగా కాపర్ ప్లేట్ అనేది వాడాలి. టైట్ ఎర్తింగ్ లీడ్స్ త్రూ నట్ అండ్ బోల్ట్స్ టు ద ఫ్రమ్ 2 different ప్లేసెస్ ఆన్ ఎర్త్ పిట్స్. సో మనం ఎర్త్ లీడ్స్ అనేది తీసుకుంటాం, దాని నుంచి ఎర్తింగ్ కనెక్టివిటీ అనేది తీసుకుంటాం వైర్లు. ఆ ఎర్త్ వైర్లకి వేసిన ఖచ్చితంగా ప్రతి లీడ్ కూడా టైట్గా ఉండాలి, నట్ అండ్ బోల్ట్తో చాలా టైట్గా యూజ్ చేసుకోవాలి. యూస్ 2 earth leads which each earth plates and tight them. ఒకవేళ మనం రెండు ఎర్త్ లీడ్స్ తీసుకున్నాం, ఎర్త్ వైర్స్ 2 తీసుకున్నాం దాని నుంచి ఒక్కో పిట్ నుంచి, దాన్ని ఖచ్చితంగా టైట్నెస్ అనేది చెక్ చేసుకోవాలి. టు ప్రొటెక్ట్ ద జాయింట్స్ ఫ్రమ్ కరోజన్ పుట్ గ్రీజ్ ఆర్ అరౌండ్ ఇట్. సో మనకి అది గ్రౌండ్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు రస్ట్ అనేది పట్టకుండా మనం ఏం చేయాలంటే దానికి ఖచ్చితంగా కూడా ఏదైనా గ్రీజ్ కానీ పెట్రోలియం జెల్లీ కానీ అప్లై చేసి దాన్ని కరోజన్ అంటే తుప్పు పట్టకుండా దాన్ని చూసుకోవాలి. సో అదే చెప్తున్నాడు. కలెక్ట్ ఆల్ ద వైర్స్ ఇన్ ద మెటాలిక్ పైప్ టు ద ఎర్త్ ఎలక్ట్రోడ్. మేక్ షూర్ ద పైప్ 1 feet అబోవ్ ద సర్ఫేస్ ఇన్ ద గ్రౌండ్. సో మనం ఇప్పుడు దాకా అంటే ఒక ఎర్త్ పిట్స్ అనేది ఒక 5-6 ఎర్త్ పిట్స్ ఇచ్చుకున్నాం. దానికి ఉన్న వైర్స్ అన్నీ కూడా ఒక రాడ్కి తీసుకొచ్చి కనెక్ట్ చేసుకుని పెట్టుకుని అక్కడి నుంచి మనం ఎర్తింగ్ అనేది ఇచ్చుకోవాలి కంటిన్యూగా. టు మెయింటైన్ ద మాయిశ్చర్ కండిషన్ అరౌండ్ ద ఎర్త్ plates, put 1 feet 30 centimeters layer of the powdered wood coal and lime mixture around the earth plates. సో మనకి ఎర్త్ ప్లేట్స్ అనేది ఎప్పుడు కూడా మాయిశ్చర్ కండిషన్లో ఉండేలా చూసుకోవాలి. ఆ లేయర్స్ అన్నీ ఎలా వస్తున్నాయి, లేయర్స్ అన్నీ అన్న తగ్గుతున్నాయి, మళ్ళీ వాటిపైన చార్కోల్ అది వేయాలనేది చూసుకోవాలన్న. ఆ విధంగా యూస్ tumble and nut and bolt connecting tight wires with the bed plates of mechanism. Each mechanism should be earthed from 2 different plates. The minimum distance between 2 earth electrodes should be 10 feet 3 meters. సో మనకు ఒక్కొక్క ఎర్త్ పిట్స్కి మినిమం డిస్టెన్స్ 3 feet అనేది ఉండాలన్న. అదేవిధంగా ప్రతిదీ కూడా నట్ అండ్ బోల్ట్స్తో ఎప్పుడు కూడా కనెక్షన్ చాలా మెకానికల్గా చెక్ చేసుకుంటూ ఉండాలి మెయింటైన్ చేసినప్పుడు. Earth continuity condition which be connected to the body with the metallic plates of the all installation should be tight connected to the earth leads. Make sure the continuity by using connecting tester. సో మనకి ఎర్త్ కంటిన్యూటీ అవుతుందో లేదా టెస్ట్ దాన్ని ఒక ఎర్తింగ్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి మనకి టెస్టింగ్ మీటర్ అనేది ఉంటుంది, దాని విధంగా టెస్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ టెస్టింగ్ ఆల్ ఓవర్ ఎర్తింగ్ సిస్టమ్ షుడ్ ఎర్తింగ్ టెస్ట్. ద ఎవ్రీ ఎర్తింగ్ ఈజ్ గోయింగ్ అబౌట్ ద ప్లానింగ్ ద fill of the pits with soil. The maximum allowed resistance of the earthing is 1 ohms. If it is more than 1 ohms, then increase the size not length of earthing lead with the earthing conditions. Conductors keep the external ends of the pipes open. The put of the water time to time to maintain the moisture conditions around the earthing electrode, which is important from the better earthing system. సో ఎర్తింగ్ సిస్టమ్ మనం టెస్ట్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే ప్రతి ఎర్త్ సిస్టమ్లో కూడా ఖచ్చితంగా 1 ohms కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక దాంట్లో మనం ఏం చేయాలి, దాని కంటిన్యూటీ జరగడం కోసం మనం దాన్ని వాటర్ లెవెల్ వేయడం టైం టు టైం అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటే 1 ohm అనేది దాటుకుంటూ ఉంటుంది. 1 ohm మ్యాక్సిమం 2 ohms కంటే బిలో ఉండాలి. సో మీ పైన చెప్పిన మ్యాక్సిమం మనకి ఎర్త్ రెసిస్టివ్ టెస్ట్లో దాని గురించి వస్తుంది, మీకు ఎంతలో మెయింటైన్ చేయాలనేది ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలనేది ఎర్త్ రెసిస్టింగ్ టెస్ట్లో వస్తుంది. కింద నెక్స్ట్ వచ్చే టాపిక్ అదే. చూడండి, సెలెక్షన్ ఆఫ్ ఎర్తింగ్. The type of earthing to be provided depending on the main factors such as type of soil, type of installation, etc. The following table help to selection the type of earthing in particular installation. సో ఏ ఎర్తింగ్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, ఏ ఏరియాకి మనకి యూజ్ అవుతుంది అనేది చూడండి అన్న. సో రాడ్ ఎర్తింగ్ ఇన్ ఏరియా విచ్ ఆర్ సాయిల్ ఆఫ్ లూజ్ ఆర్ శాండీ. అంటే ఇది మ్యాక్సిమం రాడ్ ఎర్తింగ్ అనేది ఎక్కడంటే కొన్ని ఏరియాస్లో కొన్ని మనకి మిషనరీ ఏరియాస్ ఉంటాయి, అంటే పొలాలు గట్రా అటువంటి చోట మ్యాక్సిమం ఈ ఎర్తింగ్ అనేది ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర అవనండి ఈ పరంగా మనకి ఈ ఎర్తింగ్ అనేది యూజ్ చేస్తారు. స్ట్రిప్ ఆర్ వైర్ ఎర్తింగ్ ఇన్ రాకీ ఏరియా, అంటే మనకి ఇళ్లల్లో గట్రా వాడేది అనేది రాకీ ఏరియా అంటే. సో పైప్ ఎర్తింగ్
ఫర్ డొమెస్టిక్ ఇన్స్టాలేషన్ సచ్ యాజ్ హీటర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్, గీజర్స్, ఎలక్ట్రికల్ ఐరన్స్. సో మనకి ఇళ్లలో మెయిన్ ఎక్విప్మెంట్స్, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటి కోసం అని చెప్పేసి ఒక ఎర్తింగ్ అనేది తీసుకుంటాం. ఫ్రమ్ 11 kV 400 watts డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వేస్తారు. ఫ్రమ్ మోటార్ ఆఫ్ రేటింగ్ అప్ టు 100 HP ఇండస్ట్రీ మోటార్స్. సో ఎక్కడైతే ఇండస్ట్రీ పరంగా 100 HP మోటార్స్ అనేది వాడతారో అక్కడ ఖచ్చితంగా ఎర్తింగ్ అనేది వాడతారు. ఫ్రమ్ కాండ్యూట్ పైప్ యాజ్ ద ఆల్ వాల్ బ్రేకర్స్. సో మనకి ఇళ్ళలో వైరింగ్ బ్రేకర్స్. ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ పోల్స్ ఎక్సెట్రా, డిస్ట్రిబ్యూషన్ పోల్స్ దగ్గర వాడుతున్నాను. సో ప్లేట్ ఎర్తింగ్ లార్జ్ ఇన్స్టాలేషన్ యాజ్ ఫ్రమ్ ట్రాన్స్మిషన్ టవర్స్, ఆల్ సబ్ స్టేషన్స్, జనరేటింగ్ స్టేషన్స్. సో ప్లేట్ ఎర్తింగ్ అనేది ఎక్కడెక్కడ ట్రాన్స్మిషన్ లైన్స్ దగ్గర వాడతారు. సబ్ స్టేషన్స్, పెద్ద పెద్ద సబ్ స్టేషన్స్, అన్ని సబ్ స్టేషన్ల దగ్గర కూడా వాడతారు. జనరేషన్ స్టేషన్స్ దగ్గర వాడతారు ఈ ప్లేట్ ఎర్తింగ్ అనేది. సో ఈ విధంగా మనకి ఎర్తింగ్ అనేది ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ అనేది చూసాం. సో చూడండి తర్వాత ఎర్త్ రెసిస్టెన్స్ డిఫినేషన్స్ చూడండి. ద ఎర్త్ రెసిస్టెన్స్ అఫర్డ్ ద ఎర్త్ ఎలక్ట్రోడ్ టు ద ఫాలోయింగ్ కరెంట్ ఇన్ టు ద గ్రౌండ్ ఈజ్ నౌన్ యాజ్ ఎర్త్ రెసిస్టెన్స్. Ground is known as earth resistance or resistance to earth. The earth resistance mainly impulse the resistance between the electrode at the point of zero potential. Numerically, it is equal to the ratio of potential of the earth electrode to the current dissipated by it. The resistance between the earthing plates and the ground is measured by the potential field method. సో ఎర్త్ రెసిస్టెన్స్ అంటే మెయిన్ మనకి ఏంటంటే, సో మనకి రెసిస్టెన్స్ అనేది ఏంటన్నా, మనకి రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఒక అపోజింగ్ డివైస్. అంటే వెళ్తున్న దాన్ని అపోజ్ చేస్తుంది. అంటే ఫ్లో అవుతున్న సిరీస్లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే కరెంట్ని అపోజ్ చేయడం జరుగుతుంది. సో రెసిస్టెన్స్ అనేది, సో మనకి ఎర్త్ రెసిస్టెన్స్ అంటే ఎర్తింగ్కి ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా మనకి రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు. రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఎందుకంటే రెసిస్టెన్స్ ఉందంటే మనకి దాంట్లో ఎక్కడైనా ఫాల్ట్ కరెంట్ కానీ ఫాల్ట్ వోల్టేజ్ కానీ ఎక్కడైనా వోల్టేజ్ షార్ట్ అయినా కానీ దాని నుంచి మనకి ఎర్తింగ్ ఫ్లో అవ్వాలి. ఫ్లో అయ్యి దాని నుంచి మనకి సేఫ్ చేయాలి. సో అక్కడ మనకి రెసిస్టెన్స్ పవర్ ఉన్న దాన్ని ఒక అపోజ్ చేసిందంటే మనకి, సో మనకి అటు నుంచి వెళ్ళకుండా ఏం చేస్తుంది, ఇక్కడ మనం ఉన్న హ్యూమన్ బీయింగ్ ద్వారా కానీ ఏదైనా గ్రౌండ్ అయితే దాంట్లో రావడానికి మనకి ఆ వోల్టేజ్ ఫ్లో అవడం అనేది జరుగుతుంది. సో మనకు అలా జరగకూడదని ఎప్పుడు కూడా ఎర్త్ రెసిస్టెన్స్ అనేది టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. సో అది చెక్ చేసుకుని ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా మనకు తెలుసు, పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే V/I రెసిస్టెన్స్. కానీ సో చూడండి మనకి రెసిస్టెన్స్ అనేది ఎంతలో ఉండాలి. లార్జ్ పవర్ స్టేషన్ అయితే 0.5 ohms, ఖచ్చితంగా 5 ohms, 0. అంటే 1/2 ohms తక్కువలో ఉండాలి. మేజర్ పవర్ స్టేషన్ అంటే 1 ohms బిలోలో ఉండాలి. స్మాల్ సబ్ స్టేషన్ అంటే 2 ohms కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఇన్ అదర్ కేస్ 5 ohms. సో ఈ విధంగా మనకి రెసిస్టెన్స్ అనేది ఉండాలి. అంటే 5 ohms వచ్చేది కానీ 5 ohms దాకా మనం మెయింటైన్ చేస్తున్నాం కదా, ఆ 5 ohms కదని చెప్పేసి మనం వదిలేయకూడదు నాన్న. ఆ 5 ohms కూడా రాకుండా ఇంకా దాన్ని తగ్గించడానికి చూడాలి తప్ప ఆ 5 ohms వరకు మనం మినిమం ఉంది కదని చెప్పేసి వదిలేయకూడదు. సో ఆ విధంగా ఉంటుంది దాని యొక్క ఎర్తింగ్. సో మెథడ్స్ టు రెడ్యూస్ ఎర్తింగ్ రెసిస్టెన్స్ బై ప్యూర్ సో రెసిస్టెన్స్ని రెడ్యూస్ చేయడానికి చూడండి. ఇంక్రీజ్ ఇన్ డెప్త్. సో చూడండి the water increase the depends of the moisture content of earthing which causes the reduce the earthing resistance. సో ఎప్పుడు కూడా వాటర్ అనేది ఫ్లో అవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో డెప్త్, దాని చుట్టూ మాయిశ్చర్ కంటెంట్ ఉండడం వల్ల సో రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇంక్రీజ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ఎలక్ట్రోడ్ ఇన్ ఇంక్రీజ్ ఏరియా ఆఫ్. సో మనకి క్రాస్ సెక్షన్ ఏరియా అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్గా ఉండాలి మనం. ఎప్పుడు కూడా దాని చుట్టూదా కూడా మనకి అది ఫ్లో అయ్యే విధంగా ఎప్పుడు కూడా దానికి ఇంక్రీజ్నెస్ ఉండాలి. ఇంక్రీజ్ ద డెప్త్ టు బిలో ద రెసిస్టెన్స్ ఆఫ్ ది ఎర్తింగ్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ టు ద రెడ్యూస్. సో ఇంకా డెప్త్ మనం ఇంకా ఇంక్రీజ్ చేసినా పర్లేదు. ఎలక్ట్రోడ్ ఇన్ ప్యారలల్ ద ఎర్త్ రెసిస్టెన్స్ కెన్ బి రెడ్యూస్ బై కనెక్టింగ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ప్యారలల్. సో మనకి రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రోడ్స్ అనేది ప్యారలల్లోనే కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకు వోల్టేజ్ అనేది అపోజ్ చేస్తుంది ఇచ్చిన వోల్టేజ్ని. సో ప్యారలల్లోనే కనెక్ట్ చేసుకోవాలి. సో ఎస్టిమేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ పైప్ అండ్ ప్లేట్ ఎర్తింగ్. సో పైప్కి ప్లేట్ ఎర్తింగ్కి మెటీరియల్స్ అనేది ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలనేది చూడండి. సో మనకి ఈ విధంగా 3 క్వశ్చన్లు అడగొచ్చు, 3 రకాల క్వశ్చన్స్ అంటే
చూడండి క్వశ్చన్ అడిగాడు మీకు, డ్రా ఎ నీట్ స్కెచ్ ఆఫ్ పైప్ ఎర్తింగ్, షోయింగ్ డైమెన్షన్స్ అండ్ ఎస్టిమేట్ ద మెటీరియల్ రిక్వైర్డ్. సో ఒక పైప్ ఎర్తింగ్కి ఏ మెటీరియల్స్ కావాలి, దాని డయాగ్రామ్ గీసి దాన్ని ఎస్టిమేషన్ మెటీరియల్స్ అనేది రిక్వైర్మెంట్స్ రాయమన్నాడు. అదేవిధంగా క్వశ్చన్ చూడండి ఈ విధంగా అడగొచ్చు, ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఎర్తింగ్ ఆఫ్ 200 kilowatt లోడ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ విత్ నీడ్ స్కెచ్. సో చూడాలి దాంట్లో మనకు పైప్ ఎర్తింగ్ అని అన్నది, సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అన్నాడు. డ్రా నీడ్ స్కెచ్ ఆఫ్ సూటబుల్ ఎర్తింగ్ ఫర్ నెసరీ డిపెండింగ్ ఆన్ 50 HP మోటార్ ఆన్ ప్రిపేరింగ్ ద రిక్వైర్మెంట్ ఎస్టిమేషన్ ఆఫ్. సో ఒక మోటార్ 15 HP మోటార్ సరిపడే ఎర్తింగ్ ఇవ్వమని. సో మనకి ఇందాక చెప్పుకున్నాం స్మాల్ ఏజ్. సో ఇక్కడ చూడండి మెథడ్స్లో మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, ఫ్రమ్ మోటార్స్ ఆఫ్ రేషియో ఆఫ్ 100 HP మోటార్స్ ఇండస్ట్రీ. సో 100 HP మోటార్స్ వరకు పైప్ ఎర్తింగ్ అనేది మనం యూస్ చేయడం జరుగుతుందని చెప్పేసి, అంటే ఇది మీ స్మాల్ ఏరియాస్ అంటే ఎక్కడన్నా స్మాల్ సబ్స్టేషన్స్లో అంటే మేజర్ పవర్ స్టేషన్ సబ్స్టేషన్స్లో ఈ ఎర్తింగ్ అనేది వాడతాం. లార్జ్కి వచ్చేసరికి మనకి ఎక్కడెక్కడన్నది జనరేటర్ స్టేషన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, ఆల్ సబ్ స్టేషన్స్ పరంగా మనకి అది వాడతాం. సో క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. సో చూడండి, ద స్కెచ్ ఆఫ్ షోయింగ్ అబౌట్ ద ఫిగర్ పైప్ ఎర్తింగ్ ద ఎస్టిమేట్, అంటే మనకి పైన ఉన్న డయాగ్రామ్ బట్టి. సో డయాగ్రామ్ వేయాలి ఇక్కడ యాక్చువల్గా, అంటే ఖచ్చితంగా వాడు క్వశ్చన్ ఇచ్చాడు ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ వేయాలి. సో మనకి పైన డయాగ్రామ్ ఉంది కాబట్టి మీకు 2 times డయాగ్రామ్ ఇవ్వట్లేదు నేను. సో 2 times డయాగ్రామ్ ఇస్తే మీరు వర్క్ చేయరని నాకు తెలుసు. సో అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే జస్ట్ మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. సో ఇక్కడ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా గీసుకోవాలి మనం. గీసుకున్న తర్వాత ఈ మెటీరియల్ ఎస్టిమేషన్ అనేది చేసుకోవాలి. సో చూసారు ఈ విధంగా మనకి ఎస్టిమేషన్ మెటీరియల్ అనేది ఏమేం కావాలి ఇచ్చాం. 38 meters డయాతే, సో ఎన్ని మీటర్స్ 2.5 mm పైపు. సో చూడండి మనకి పైప్స్ అనేవి కావాలి, దానికి స్క్రూస్, లెగ్స్ అండ్ నట్ అండ్ బోల్ట్స్, అలాగే ఫ్యూనల్, చార్కోల్, సాల్ట్, సిమెంట్స్ అన్నీ కూడా ఏమేం కావాలన్నీ ఇచ్చాం. అదేవిధంగా ప్లేట్ ఎర్తింగ్, డ్రా నీడ్ స్కెచ్ ఆఫ్ ప్లేట్ ఎర్తింగ్ ఎస్టిమేషన్ క్వాంటిటీ మెటీరియల్స్ రిక్వైర్డ్. Dry need sketch of suitable earthing for necessary dimension of 132/33 kV substation to prepare the list of the estimation. సో ఇక్కడ ప్లేట్ ఎర్తింగ్ రాయాలి. సో వాళ్ళకి సబ్స్టేషన్ నేమ్ ఇచ్చి దీన్ని సరిపడే ఎర్తింగ్ ఇవ్వడం అంటే ప్లేట్ ఎర్తింగ్. సో ప్లేట్ ఎర్తింగ్ కూడా కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇచ్చాను. సో ఈ విధంగా ఎక్కడి వరకు మీరు నోట్స్ రాసుకోండి ఇవాళ. సో ఎర్త్ లీకేజ్ సర్క్యూట్, ఈ ఎర్త్ లీకేజ్ ELCB గురించి ఆల్రెడీ మీకు ఇది వరకు నేను బ్రాకెట్స్ టాపిక్ కోసం కూడా చెప్పాను. సో ఇంకోసారి దీనికోసం కూడా చెప్తాను. సో నెక్స్ట్ టాపిక్ చెప్పగానే మనకి అక్కడితో ఆ టాపిక్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ చాప్టర్ మనకి త్రీ క్లాసెస్లో మనకి చాప్టర్ అనేది క్లియర్ అయిపోయింది అన్న. సో ఈ విధంగా ఈరోజు ఈ వర్క్ అనేది చేయండి మీరు. సో నేను మీకు ఎక్కువగా అనిపించవచ్చు కానీ ఎక్కువే ఉండదు ఇది. సో మీరు వాళ్ళకి సరిపోతుంది. సో ఓకే, అందరూ కూడా నోట్స్ అనేది రాయండి అన్న. నోట్స్ చాలామంది తక్కువే రాస్తున్నారు, అటెండెన్స్ మిస్ అవుతుంది కదా, అటెండెన్స్ వేస్ట్ చేసుకోవద్దు.